దేవుడు నాకు బలిపీఠం గురించినటువంటి అంశాలు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, నాకు చూపించాడు బలిపీఠం గురించి. ఇప్పటికే చాలా బలిపీఠాల గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. ఈ రోజున మన జీవితాల్లో మనం కట్టకూడనటువంటి బలిపీఠాలు ఏంటి? కట్టేటువంటి బలిపీఠాలు మనం చాలా విన్నాం. క్రైస్ట్ టెంపుల్లో దేవుని యొక్క వాక్య ప్రవాహం వెళ్తూనే ఉంటుంది. కానీ మన ఇంట్లో ఉండకూడనటువంటి బలిపీఠాలు ఏంటి? దాన్నే రాంగ్ ఆల్టర్స్ అన్నారు, వాటిని నిషిద్ధమైనవి. ఇంకో మాట చెప్పిన దేవుడు అసహించుకునేటువంటి బలిపీఠాలు ఏంటో ఈరోజు మీతో మాట్లాడతాను. ఒకవేళ మన జీవితాల్లో ఈ బలిపీఠాలు ఉన్నట్లయితే ఆ బలిపీఠాలను మన యొక్క జీవితంలో తీసేద్దాం. లెట్స్ ఆల్ రిమూవ్ దెమ్, లెట్స్ ఆల్ బరీ దెమ్, లెట్స్ ఆల్ డెస్ట్రాయ్ దెమ్. మనందరూ కూడా వాటిని రిమూవ్ చేద్దాం, తొలగిద్దాం, పాతి పెడదాం. మూడోదిగా వాటిని నాశనం చేసేద్దాం. తద్వారా దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు మీ జీవితంలో ఏ ఆశీర్వాదం కొరకైతే ఈరోజు పరితపిస్తున్నారో, దేవుని నుంచి ఏ దీవుని కోసం అయితే మీరు ఆరాటపడుతున్నారో, దేవుడు ఖచ్చితంగా ఆశకల్పనను తృప్తిపరిచి మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి దేవుని లేఖనాల్లో ప్రతి భక్తుడు కూడా ఉన్నతమైన స్థానానికి వచ్చాడనంటే దేవునికి అసహ్యకరమైనటువంటి వాటిని, దాన్ని అబామినేషన్ అన్నారు. అబామినేషన్ అంటే దేవుడు అసహించుకునేటువంటి వాటిని వాటిని తీసేశారు. అందరూ బట్టి ఆశీర్వాదం పొందుకున్నారు. ఆలోచన చేయండి, ఆశీర్వాదం అనేది మన జీవితంలో అంత ఈజీగా రాదు. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనేవి ఏదో నోటి మాటతో వచ్చేటువంటివి కాదు. మన జీవితంలో మనం తీసేయాల్సిన బలిపీఠాలను ఎప్పుడైతే తీసేస్తామో, బలిపీఠాలను అయితే మనం కట్టాలో ఆ బలిపీఠాలను కడతామో, అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలోకి వస్తాయనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్, మిరాకిల్ అనేటువంటి మ్యాజిక్ కాదు. దేవుని ఆశీర్వాదాలు ఒక నిమిషంలో జరిగిపోయేటువంటివి కావు. దీని వెనకాల చాలా ప్రిపరేషన్ కావాలి, నీ యొక్క తీర్మానాలు కావాలి, నీ డెడికేషన్ కావాలి, నీ కమిట్మెంట్ కావాలి, నీ సమర్పణ కావాలి. అప్పుడే మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయి. ఒప్పుకుంటారా మీరు? కాబట్టి మనం ఎలా జీవించినా దేవునికి ఇష్టం లేని కార్యాలు జరిగిస్తూ కూడా దేవుడు నన్ను దీవించేస్తాడు, దేవుడిని ఆశీర్వదించేస్తాడనే భ్రమలో ఉంటే కనుక ఈరోజు ఆ భ్రమలోంచి బయటకు వద్దాం. దేవుడు మనల్ని ఎప్పుడు దీవిస్తాడనంటే ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు, ఆయనకి అసహ్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం జరిగించినప్పుడు, అసహ్యకరమైనటువంటి బలిపీఠాలు మన జీవితంలో బరీ చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఒక్క మాటను మీ చేత చదివించాలని ఆశపడుతున్నాను. దయచేసి గ్రంథాలు తెరవండి. పరిశుద్ధ గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందా. దానివల్లే నువ్వు శాపగ్రస్తు కాకుండానట్లు నువ్వు హేయమైన దాన్ని ఇంటికి తేకూడదు. అంటే హేయమైనటువంటి వాటిని మన ఇంటికి ఏం చేయకూడదట? తీసుకురాకూడదట. అది శాపగ్రస్తం. దాన్ని పూర్తిగా రోసి దాని మీద బొత్తిగా నువ్వు అసహ్యపడాలి. అంటే అసహించుకునే వాటిని మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. ఆలోచించేయండి, రోతను మనం ఏం చేసుకుంటాం? అసహించుకుంటాం. సో మన బట్టలకి రోత అంటుకున్నప్పుడు దాన్ని అసహించుకుంటాం. మన జీవితాల్లో కూడా అసహించుకోవాల్సిన వాటిని మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. నా ప్రియత వచ్చినాగమా, మీ జీవితాల్లో కుటుంబంలో ఆశీర్వాదం చూడాలి అంటే, కుటుంబంలో గొప్ప దీవెని మీరు చూడాలంటే కుటుంబ బలిపీఠాన్ని మీరు కట్టాలి. ఏ బలిపీఠాన్ని కట్టాలి? దీన్నే ఫ్యామిలీ ఆల్టర్ అన్నారు. ఏమన్నారు? ఫ్యామిలీ ఆల్టర్. అసలు బలిపీఠం అంటే ఏంటి? పాత నిబంధన కాలంలో చాలా బలిపీఠాలు భక్తులు కట్టారు. అబ్రహాం కట్టాడు చాలా బలిపీఠాలని. గిద్యోను కట్టాడు. గిద్యోను కట్టిన బలిపీఠం పేరు యెహోవా షాలోమ్. యెహోవా సమాధానం ఇచ్చునని గిద్యోను బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాం కట్టిన బలిపీఠాల గురించి మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత అమాలేకీయులు మోషే మీదకి దండెత్తుచ్చినప్పుడు మోషే కొండ శిఖరం ఎక్కాడు. అక్కడ యెహోవా చేతికరను పట్టుకున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలుకి విజయం వచ్చింది. అప్పుడు వెంటనే ఆ స్థలంలో మోషే ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం పేరు యెహోవా నిస్సి. ఏంటి? యెహోవా నా ధ్వజం అని బలిపీఠాన్ని కట్టాడు. ఇప్పుడు చూడండి, మన కుటుంబంలో బలిపీఠాలు కట్టాలి అంటే బలిపీఠం అంటే ఏంటి? పాత నిబంధన కాలంలో భక్తులు కట్టిన బలిపీఠాలు ఎలా ఉండేవి? కర్రతో కానీ రాళ్లతో కానీ కట్టేవారు బలిపీఠాన్ని కట్టి దాని మీద ఒక దహన బలి పశువుని పెట్టేవారు. గొర్రెను కానీ మేకను కానీ దూడను కానీ పెట్టి దాన్ని వధించేవారు. వధించిన రక్తం చిలికించబడేది, రక్తం అనేది చిందించబడిన తర్వాత రక్తం అంతా కూడా చిందింపబడిన తర్వాత ఆ బలి పశువుని అగ్ని చేత ఏం చేసేవారు? కాల్చేవారు, దహించేవారు. ఇది కదా బలిపీఠం మీద జరిగిన దహన బలి. ఇది కదా. మరి నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడు ఈ యొక్క బలుల్ని ఏం చేశాడు? ఆయన నిలిపేసేసాడు. బలులు అర్పించాల్సిన అవసరం లేదు. మనం ఇంకా గొర్రెను మేకను లేకపోతే దూడను లేకపోతే పావురాన్నో గువ్వనో అర్పించాల్సిన అవసరం లేదు. మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు నిత్య బలిగా చేయబడ్డాడు. ఆయనే బలిపీఠం మీద ఉదించబడ్డాడు. ఆ బలిపీఠం ఏంటంటే సిలువ అనే బలిపీఠం. ఆ బలిపీఠం ఏంటి? సిలువ అనే బలిపీఠం.
ఆ బలిపీఠం మీద ఉదించబడినటువంటి ఆ బలిపశువు ఎవరో తెలుసండి? మన యేసయ్యే. మన యేసయ్య ఆ యొక్క బలిపశువు అయితే, మరి ఆ యొక్క బలిపశువు కార్చేట రక్తం ఏదైతే ఉందో అది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభుకి నిర్దోషమైన రక్తానికి, యేసుక్రీస్తు ప్రభుకి నిబంధన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత దాన్ని కాల్చేయాలి కదా, ఆ యొక్క దహన బలిపశువుని ఏం చేయాలి? కాల్చాలి, బూడిదవ్వాలి. ఇప్పుడు ఆ యొక్క మంట లేకపోతే అగ్ని ఆకాశం నుంచి వచ్చేది. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్నికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మీరు అందరూ గమనించాలి. బలిపీఠం అనేటువంటిది ఇప్పుడు చాలా పీఠాల గురించి మనం ఆలోచన చేయాలి. పీఠము అంటే ఏంటి? ఒక ఎత్తైన స్థానంలో ఉన్నటువంటిది పీఠము. ఇప్పుడు ప్రసంగ పీఠం అన్నారు. దీన్ని ఏమన్నారు? నేను ప్రసంగం చేస్తున్నాను కాబట్టి ఒక పీఠం మీద ఉన్నాను, మీ అందరికంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాను కదా, దీన్ని ప్రసంగ పీఠం అంటారు. నెహెమ్యా వాస్తవానికి 52 రోజుల్లో యెరూషలేం ప్రాకారాలని కట్టినట్లుగా మనందరికీ తెలుసు. అలా కట్టించడానికి ప్రజలందరినీ సమీకరించాలి, ప్రజలందరినీ ఉత్తేజపరచాలి, ప్రజలందరినీ మోటివేట్ చేయాలి, ప్రజలందరినీ సరిచేయటానికి కొరకు నెహెమ్యా ఏం చేశాడు చెప్పమంటారా? నెహెమ్యా టైంలో ఎజ్రా అనేటువంటి ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడిని నిలబెట్టాడు, పీఠం మీద నిలబెట్టి వాక్యాన్ని అందింప చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో గొప్ప పరివర్తన, ఇశ్రాయేల్ ప్రజలు గొప్ప పురుకొల్పు కలగటం ద్వారా 52 రోజుల్లో యెరూషలేం ప్రాకారాలను ఏం చేయగలిగారు? కట్టగలిగారు. చూడండి, కొంతమంది ఈ విధంగా మాట్లాడుతుంటారంటే ఆయనకి పార్టీలో పెద్దపీట వేశారండి, లేకపోతే ఆ చర్చిలో ఆయనకి పెద్దపీట ఉంటుందండి, పెద్ద పీఠం ఉందని మాట్లాడుతుంటారు. పీఠం అంటే ఏంటి? పొజిషన్ అర్థం. పీఠం అంటే ఏంటి? స్థానము, పొజిషన్. మీకు అర్థమైందా? బలిపీఠం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు మీలో చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే, మేము మా ఇంట్లో కుటుంబ ప్రార్థన అనేటువంటి ఫ్యామిలీ ఆల్టర్ ఉందండి, ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన చేస్తాం, మరి మా జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదం ఉండట్లేదు, మా జీవితంలో ఎందుకో స్వస్థత ఉండట్లా, మా జీవితంలో ఎందుకో వేదన ఉంటుంది అంటే మీరు ఆలోచన చేయండి. మీరు కుటుంబ ప్రార్థన అనేటువంటి ఆల్టర్ మీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారు? ఎందుకు దీవించబడలేకపోతున్నారు? ఎందుకు యేసు ప్రభుని ఎరిగి కూడా మీ జీవితంలో ఇంకా కొరతలు ఎందుకు ఉంటున్నారు? మీ జీవితంలో ఎందుకు అశాంతి, మీ జీవితంలో ఎందుకు కలవరం ఎందుకు వస్తుందనంటే, మంచిదే మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనే ఆల్టర్ ఉంది, ఫ్యామిలీ ఆల్టర్ ఉంది, కానీ దానికి మించిపోయినటువంటి అన్య బలిపీఠాలు మీ కుటుంబంలో ఉన్నాయి, నా కుటుంబంలో ఉన్నాయి. రాంగ్ ఆల్టర్స్ అన్నారు. ఏమన్నారు? రాంగ్ ఆల్టర్స్, లేకపోతే స్ట్రేంజ్ బలిపీఠాలు మన యొక్క జీవితాల్లో ఉన్నాయి. దేవుడు అంటున్నాడంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఆ స్ట్రేంజ్ ఆల్టర్స్ని రిమూవ్ చేసే, నీలోంచి ఏం చేయ వాటిని తీసే. ఇంకో మాట చెప్పాలంటే దాన్ని బరి చేసే, దాన్ని పాతి పెట్టే, దాన్ని డెస్ట్రాయ్ చేసే. ఈ 3 చేసినప్పుడు నీ కుటుంబ ప్రార్థన అనేటువంటి ఆ ఫ్యామిలీ ఆల్టర్ ద్వారా వచ్చే దీవెనలు నేరుగా నీ జీవితంలో కురిపించబడతాయి. నా సూటి ప్రశ్న, ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారు? ఎంతసేపు చేస్తారండి కుటుంబ ప్రార్థనకి? మీరు వెచ్చించాల్సిన సమయం అంతా 1/2 గంట 24 గంటల్లో మీరు వెచ్చించలేరా? జస్ట్ 24 అవర్స్లో ఒక 15 నిమిషాలు రిడీమ్ చేసి నీవు, నీ భార్య, నీ బిడ్డలు ఒక చోట చేరి చిన్న ప్రార్థన జరిగించలేరా? ఆలోచన చేయండి. అసలు మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా. మీరు రేపటి నుంచి నేను చెప్తున్నాను, మీ జీవితంలో కుటుంబ ప్రార్థన అనే బలిపీఠాన్ని మీరు కట్టండి, గొప్ప అద్భుతాలు మీరు చూస్తారు, గొప్ప కార్యాలు చూస్తారు. మీ జీవితాల్లో దేవునికి ఆశీర్వాదం నేరుగా మీదకి దిగి వస్తుంది. అందుని బట్టి కొద్ది టైం తీసుకుని, ఒకవేళ హాస్టల్స్ నుంచి వచ్చుతున్న వారు కూడా మీ హాస్టల్ రూమ్లో ఉన్నటువంటి కొంతమంది గ్యాదర్ అయ్యి, సో వారు చిన్న ప్రార్థన చేయండి, అందరూ కలిసి ప్రార్థన చేయండి, భార్య భర్త బిడ్డలు అందరూ కలిసి ప్రార్థన చేయండి. మొదట్లో కష్టంగానే ఉంటుంది, రారు, కానీ అలవాటు చేయండి ఇంట్లో. తద్వారా ఆ కుటుంబ ప్రార్థన ద్వారా వచ్చేటువంటి దీవెనలు చాలా గొప్పవైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ చేస్తున్నప్పటికీ కూడా మీ జీవితంలో కొన్ని అన్య బలిపీఠాలు ఉన్నాయి, ఆ బలిపీఠాలను తీసేయాలి. ఈ రోజున మీ జీవితాల్లో ఉండేటువంటి అన్య బలిపీఠాలు ఏమిటి? బైబిల్ గ్రంథంలో కొన్ని స్ట్రేంజ్ ఆల్టర్స్ ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో కొన్ని అన్య బలిపీఠాలు ఉన్నాయి. వాటిని త్వరగా ధ్యానం చేసి వాటిని ఎలా రిమూవ్ చేసేయాలి, వాటిని మనం ఎలా బరీ చేయాలి, వాటిని ఎలాగ మనము నాశనం చేయాలో కూడా చెప్పేసి నేను చాలా క్లుప్తంగా మాట్లాడుతాను. అందుని బట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. మొదటి అన్య బలిపీఠం ఏంటంటే రాంగ్ ఆల్టర్ బట్ రైట్ వర్షిప్. అంటే ఆరాధన మంచిదే, నీ వర్షిప్ మంచిదే, కానీ నీ యొక్క ఆల్టర్ అంటే బలిపీఠము సరిగ్గా లేదు, విధానం బాగాలేదు. ఆరాధించేటువంటి దేవుడు బాగానే ఉన్నాడు, దేవునికే ఆరాధన సమర్పిస్తున్నావు, యేసయ్యనే ఆరాధన చేస్తున్నావు, కానీ నీ బలిపీఠము బాగాలేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మీక యెహోవాను ఆరాధించాడు, కానీ అన్య బలిపీఠం మీద దేవుని ఆరాధించాడు. ఎలా పాస్టర్ గారు? ఏంటండి వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే? ఏం చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తారంటే,
మీకా అంటే మనందరికి గుర్తొచ్చేది మీకా ప్రవక్త అనుకుంటాం. కానీ న్యాయాధిపతుల్లో ఒక మీకా ఉన్నాడు. ఆ మీకాకు ఒక తల్లి ఉంది. ఆ తల్లి కొడుకులు ఇద్దరు ఏం చేశారంటే వారి ఇంట్లోనే ఒక చిన్న గుడి ప్రారంభించారు. ఇంట్లోనే ఏం చేశారు? చిన్న గుడి ప్రారంభించి ఒక పోత విగ్రహాన్ని వారు తయారు చేయించారు. ఏంటి పోత విగ్రహం అంటే మరి ఏ షేప్లో ఉంటుంది, అది పర్టికులర్ షేప్ కాదు అది. సో కంసాలకి ఇచ్చి ఒక విగ్రహాన్ని చేసామన్నప్పుడు ఆ కంసాల విగ్రహాన్ని చేసేసినప్పుడు దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే గుడి పెట్టారు. గుడి పెట్టి దాంట్లో ఆ పోత విగ్రహం నిలబెట్టి ప్రతిరోజు కూడా దాన్ని ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో వేరే దేవుని యొక్క పేరుని పెట్టి ఆరాధిస్తున్నారంటే కాదు, యెహోవా దేవుడిని ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. కానీ ఆడ పెట్టింది ఏంటి? విగ్రహం. ఇప్పుడు మీరు చెప్పండి, పదాజ్ఞలు మీకు అందరికీ తెలుసు కదా. పదాజ్ఞలో దేవుడు ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందైనను, భూమి అందైనను, నీళ్ల క్రిందైనను, నీళ్ల పైనను ఏ విగ్రహాన్ని మీరు నిలపొద్దు, దానికి మొక్కద్దు, దానికి సాగిలపడద్దు, దాన్ని పూజించొద్దు, దాన్ని సాగిలపడద్దు అన్నాడు. ఇప్పుడు మీకా ఏం చేశాడు? ఒక విగ్రహాన్ని నిలబెట్టి ఆ విగ్రహంలో ఎవరిని చూస్తున్నాడంట? యెహోవాను చూస్తున్నాడంట. వారు చేసే ఆరాధన ఎవరికి? యెహోవా దేవునికే. ఆ తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఎవరి భక్తులు? యెహోవా భక్తులే. కానీ ఆరాధన విధానం బాలేదు. దీన్నే స్ట్రేంజ్ ఆల్టర్ అంటారు. దీన్ని ఏమంటారు? అన్య బలిపీఠము. ఈ ఆరాధన దేవునికి ఇష్టమేనా? మీరు ఇంట్లో యేసు ప్రభు ఫోటో పెట్టి దానికి ఉదయాన్నే వెళ్ళి దీపారాధన చేస్తున్నారు. ఉదయాన్నే వెళ్ళి అగరబత్తుల చేత ఆ రోజు ఆ అగరబత్తులు ఎలా తిప్పుతున్నారు దాని చుట్టూ. ఎవరి ఫోటో ముందు? యేసయ్య ఫోటో ముందే. అంతమాత్రమే కాక ఇంట్లో వండుకున్న పప్పులు ఏదైతే ఉంటాయో, ఇంట్లో వండుకున్న స్వీట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఫోటో దగ్గర కాస్త పెట్టారు. ఏం పెట్టారు? నైవేద్యం అంటున్నారు దాన్ని. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కొంతమంది ఇంకా మోడరేటు క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే దాని చుట్టూ ఫ్లెక్కరింగ్ లైట్లు పెడతా ఉంటారు. చుట్టూ లైట్ తిరుగుతూ ఉంటుంది ఇలాగ. ఇవి దేవునికి అంగీకారమేనా? ఆలోచన చేయండి. దేవునికి అంగీకారమేనా? నువ్వు పూజిస్తుంది ఎవరిని? పాస్టర్ గారు అదేంటండి ఏసైనా కదా పూజిస్తున్నావండి, కానీ విధానం మారుస్తున్నానంటే కుదరదు. ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడం ఎంత ఖచ్చితంగా ఉందో, సో ఆరాధన విధానం కూడా బాగుండాలి. మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో, అకార్డింగ్ టు ద ట్రూత్ వీ నీడ్ టు వర్షిప్. అర్థమవుతుందా మీకు? కనుక ఆత్మతో అనే మాట ఒక్కటి చెప్పేది చేస్తే నేను ఈరోజు ఈ ప్రసంగం ఉండేది కాదు. ఆత్మతో సత్యముతో ఏం చేయాలి? అకార్డింగ్ టు హిస్ ట్రూత్. ఆయన సత్యం ఉంది, సత్యముతో దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఎలా ఆరాధన చేస్తే దేవునికి ఆరాధన వెళ్ళిపోద్దంటే ఆరాధన అంగీకారం కాదు.